హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక ఆగస్టు 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఆగస్టు 1 నుంచి ఏ రూల్స్ మారబోతున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక మరో 2-3 రోజుల్లో జూలై నెల ముగిసి ఆగస్టు నెలలోకి అడుగు పెడతాము. ఇక ఎప్పటి వలె కొత్త నెల ప్రారంభమవుతుందంటే ఎన్నో మార్పులు, అంటే ముఖ్యంగా సామాన్యుడి జేబుపై నేరుగా ప్రభావం పడుతుంది. ఆగస్టు నెల నుంచి అనేక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇవి మీ పొదుపు, రోజువారీ ఖర్చులపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా రైల్వే తాత్కాల్ బుకింగ్ రూల్స్, ఐటీఆర్ గడువులు, క్రెడిట్ కార్డు, ఎఫ్డి రూల్స్, అలాగనే ఎల్పిజి సిలిండర్ ధరలు, ఆధార్ ఆధారిత ఈకేవైసీ, ఇలా ఎన్నో విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక జూలై నెల ముగిసి ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో ఎన్నో కొత్త ఆర్థిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పులు సామాన్యులపై, రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ప్రతి నెల మాదిరి ఈ ఏడాది కూడా బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్, పన్నులు, రైల్వే టికెట్ బుకింగ్, ఎల్పిజి సిలిండర్ ధరలు, మరికొన్ని నిత్యావసర సేవలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు జరిగే అవకాశం అయితే ఉంది. ఇలాంటి మార్పులు కొన్నిసార్లు మీ నెలవారీ బడ్జెట్పై, మరికొన్నిసార్లు మీ ఆర్థిక లావాదేవీలపై, మరికొన్నిసార్లు మీ పొదుపు ప్రణాళికలపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ కొత్త నెలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించాలనుకుంటే ఈ మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవటం చాలా ముఖ్యం. కొన్నిసార్లు చిన్న నియమ మార్పుల గురించి కూడా తెలియకపోవటం వల్ల అదనపు ఛార్జీలు లేదా ముఖ్యమైన పనులను పూర్తి చేయటంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఆగస్టులో అమల్లోకి వచ్చే కొత్త నియమాలను ముందుగానే తెలుసుకోవటం ముఖ్యం. ఇక ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి రాబోయే ప్రధాన ఆర్థిక మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి రైల్వే టికెట్ నియమాలు. ఆగస్టు 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా రైల్వే తాత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియను మార్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం టోకెన్ జారీ చేసే సమయాన్ని ఇప్పుడు తాత్కాల్ టికెట్ బుకింగ్ ప్రారంభ సమయానికి అనుగుణంగా మార్చారు. రిజర్వేషన్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి ప్రయాణికులకు టికెట్ బుకింగ్ను సులభతరం చేయటమే దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే బోర్డు పేర్కొంది. గతంలో టికెట్లు పొంది టికెట్లు బుక్ చేసుకోవటానికి ప్రజలు వేరువేరు సమయాల్లో కౌంటర్లను సందర్శించాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త విధానం ఇబ్బందిని తగ్గిస్తుంది. దీంతో ప్రయాణికులకు సమయం కూడా ఆదా అవటమే కాదు, టికెట్ బుకింగ్ ప్రక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగనే ఆదాయ పన్ను చెల్లింపుదారుల కొత్త నియమాలు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫామ్లను దాఖలు చేయడానికి గడువును జూలై 31, 2026గా నిర్ణయించారు. ఈ గడువులోగా తమ ఐటీఆర్ను దాఖలు చేసినట్లయితే భారీగా జరిమానా విధించాల్సి వస్తుంది. అంతేకాదు రిటర్నులను దాఖలు చేయటంలో జాప్యం జరిగితే కొన్ని పన్ను విధానాలను ఎంచుకోకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. అయితే వ్యాపారులకు, ఆడిట్ లేని వారికి ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 31, 2026గా విధించింది. ఐటీఆర్ 3, ఐటీఆర్ 4 దాఖలు చేయడానికి గడువు అక్టోబర్ 31, 2026. ఆలస్యంగా రిటర్నులను దాఖలు చేయడానికి గడువు డిసెంబర్ 31, సవరించిన రిటర్నులకు మార్చి 31, 2027. అలాగే అప్డేట్ చేసిన రిటర్నులను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 31, 2031. అలాగే ఆగస్టులో మారనున్న మరో మార్పు చూసినట్లయితే క్రెడిట్ కార్డు, ఎఫ్డీకి సంబంధించిన నియమాల్లో మార్పులు. ఆగస్టు 1వ తేదీ నుంచి చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పులు చేసే అవకాశం అయితే ఉంది. వీటిలో రివార్డు పాయింట్లు, ఛార్జీలు, ఫీజులు లేదా ఇతర సేవలకు సంబంధించిన మార్పులు ఉండవచ్చు. కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా మార్చవచ్చు. అంతేకాకుండా ఈ కాలంలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం రెపో రేటుకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అది లోను, ఈఎంఐలు, ఎఫ్డి వడ్డీ రేట్లపైన ప్రభావం పొందవచ్చు. అందువల్ల కొత్త నెల ప్రారంభంలో మీ బ్యాంకు అప్డేట్లను తప్పకుండా చెక్ చేసుకోవటం మంచిది. ఇక మరో మార్పు చూసినట్లయితే ఎల్పిజి ధరల్లో మార్పు. ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాలపై ప్రభావం చూపించింది. మార్చిలో ఎల్పిజి ధరలను 60 పెంచారు. జూన్లో వాణిజ్య గ్యాస్ ధరలను కూడా పెంచారు. ప్రస్తుతం ఢిల్లీలో గ్యాస్ ధర 942గా ఉంది. ప్రతి నెల మొదటి తేదీ మాదిరిగానే 2026 ఆగస్టు 1న కూడా ఎల్పిజి సిలిండర్ల ధరలు మార్చవచ్చు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్లు రెండింటికి కొత్త ధరలను విడుదల చేయవచ్చు. ధరల పెరుగుదల మీ వంటగది బడ్జెట్పై ప్రభావం చూపవచ్చు. అయితే తగ్గుదల వినియోగదారులకు ఉపశమనం కూడా కలిగిస్తుంది.
ఇక ముఖ్యంగా మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఆధార్ కార్డుకు సంబంధించిన నియమాలు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు నిబంధనలు మారనున్నాయి. భారతీయ బ్యాంకులు, బీమా కంపెనీలు ఆగస్టు 2026 నాటికి ఉమ్మడి కస్టమర్ గుర్తింపు వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇందులో అసెట్ మేనేజర్లు కూడా ఉంటారు. ఈ కొత్త వ్యవస్థను సెంట్రల్ నో యువర్ కస్టమర్ అంటే 2.0 CKYC అని పిలుస్తారు. ఖాతాలు తెరిచేటప్పుడు, సమాచారాన్ని అప్డేట్ చేసేటప్పుడు మాత్రమే ఒక కేంద్ర రిజిస్టర్లో నిల్వ ఉన్న డేటాను యాక్సెస్ చేయడానికి సంస్థలకు కస్టమర్ సమ్మతి అవసరం అవుతుంది. ఇది మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ విధంగా ఆగస్టు 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలపై కీలక మార్పులు చోటు చేసుకోవచ్చు.